ఓం గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు వృషభ రాశి గురించి నేను తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా విని నాకు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి విషయాలు చెప్తానని పదే పదే ఈ విధంగా మాట్లాడటం కూడా నాకు అభ్యంతరకరంగా ఉంది. కానీ అడగంది అమ్మైనా పెట్టదన్నట్టు సామెత ప్రకారం నేను తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారి గురించి చెప్తున్నాను. ఈ సంవత్సరం వాళ్ళకి, వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి రెండో స్థానానికి సంబంధించిన విషయాలు చెప్తాము. వాళ్ళ గృహం గురించి విపరీతమైన యోగాలు వాళ్ళకు ఉన్నాయి. సోదరులతో కూడా విభేదాలు ఏం లేవు. ఆ తర్వాత మాతృస్థానం గురించి చెప్దాం. మాతృస్థానం గురించి కొంచెం వాళ్ళ తల్లికి కొంచెం బాడీ పెయిన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. తర్వాత వీళ్ళ సంతానం విషయంలో అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. కానీ సంతానం విషయంలో ప్రయాణాలందు కానీ, మోటార్ సైకిళ్ళ గురించి కానీ, బైకులు ఏవైనా సరే ప్రమాదాలు సంతానం విషయంలో మొదటి సంతానం మీద కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. రెండో సంతానానికి విపరీతమైన టెన్షన్లు ఉంటాయి. వృషభ రాశి వారి రెండో సంతానానికి, మూడో సంతానానికి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి రేపు. పోతే శత్రువులు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు చాలా నైస్ పర్సన్ శత్రువులు వీళ్ళకి. కానీ వాళ్ళ మీద రాహు గ్రహానికి సంబంధించిన వాళ్ళు శత్రువులుగా ఉన్నా కూడా వాళ్ళు మంచి చేస్తారు. అవకాశాన్ని బట్టి చెడు చేసేదానికి కూడా వాళ్ళు ఆలోచన చేయరు. శత్రువుకి సంబంధించిన సప్తమ స్థానం, భార్య స్థానం చాలా, వాళ్ళ భార్య కొంచెం అధికార ఇదిగా ఉంటుంది. వాళ్ళ భార్య వల్ల చాలా భూములు కలిసి వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. తండ్రి గురించి చెప్పాలంటే చాలా బాగుంది. ఇప్పుడు తండ్రి వల్ల కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే విధానం ఉంది. రేపు జరగబోయే 2వ నెల 10వ తేదీ నుంచి చాలా ఇంకా అద్భుతమైన ఫలితం తండ్రికి కూడా వస్తుంది. చాలా బాగుంది. ఆ తర్వాత 10 వృత్తి స్థానంలో కొంచెం శనేశ్వరుడు చాలా మంచిగానే ఉన్నాడు. వృత్తి స్థానానికి సంబంధించి మంచి ఫలితం ఇస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. మిగతా విషయాలన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా శ్రేయస్కరంగా ఉంది. మంచి సంపాదన. వాళ్ళు మొదటి బిడ్డ మాత్రమే ప్రయాణాలందు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి అది చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. శుభం. మీరు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.